నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అంటే గోధుమ పిండితో అయితే ఒక స్వీట్ రెసిపీ చేశాను. టేస్ట్ చాలా బావుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లో ఉండే వాటితోని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకు అంటే అరిసెలు ఎలా ఉంటాయో ఆ విధంగా వస్తాయండి. చాలా బావుంటది. చాలా సింపుల్ ప్రాసెస్ గూడా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. సో, తర్వాత ఇందులోకైతే 1 కప్ వరకు నేను బెల్లం వేసుకుంటున్నానండి. సో, బెల్లం వేసుకున్న తర్వాత 1 కప్ బెల్లానికైతే 2 కప్స్ వరకు వాటర్ పోసుకోండి. సో, వాటర్ పోసుకున్న తర్వాత మనకు జస్ట్ అంటే ఇక్కడ బెల్లం కరిగితే చాలండి. ఎక్కువ అంటే మనకు పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఈ విధంగా మొత్తం బెల్లం అయితే కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. సో, ఇలా ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. సో, నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. మీరు అంటే ఇక్కడ బెల్లంతో కాకుండా షుగర్‌తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకు బెల్లంతో హెల్తీ కాబట్టి ఇక్కడ నేను బెల్లంతోనే చూపిస్తున్నాను. సో, తర్వాత ఇక్కడ మనం ఏ కప్‌తో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్‌తో 2 కప్స్ వరకైతే నేను ఫస్ట్ గోధుమ పిండి వేశాను. కొంచెం లూజ్‌గా అనిపించిందని. సో, ఇంకొక హాఫ్ కప్ వరకైతే వేశానండి పిండి. సో, ఇదైతే 2 ½ కప్ కరెక్ట్ సరిపోతుంది. సో, ఇలా వేసుకున్న తర్వాత స్వీట్ అనేది కొంచెం తక్కువ అనిపించింది. మీకు కావాలంటే ఇంకా అంటే కొంచెం స్వీట్ పెంచుకోండి. వాటర్ అంటే 2 కప్సే పోసుకున్నా గూడా 1:15 లేకపోతే 1:30 కప్ వరకైతే బెల్లం వేసుకోవచ్చు. సో, తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి. సో, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది అంటే పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. కాస్త చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయిపోతది. తర్వాత అంటే చేతికి ఆయిల్ గాని లేకపోతే వాటర్ ఏదైనా అప్లై చేసుకొనైతే ఇలా చిన్న చిన్న పిండి ముద్దలాగా అయితే తీసుకోవాలి. సో, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అయితే మనం అంటే చేత్తో ఫస్ట్ రోల్‌లాగా చేసుకొని, తర్వాత ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేసుకొని, ఈ విధంగా అంటే ఫింగర్స్ ఇలా చేస్తే చాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకు అంటే అరిసెల షేప్ వచ్చేస్తది. ఇంకా దీన్ని అంటే సెపరేట్ కవర్ మీద పెట్టి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో, ఇదే విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇలా ఈజీగా అయిపోతదండి. సో, ఎక్కువ టైం గూడా ఏం తీసుకోదు. అంటే తొందరగా అయిపోతుంది. అలానే ఈ రెసిపీ అంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఎప్పుడైనా తినాలనిపిస్తే కంపల్సరీ ట్రై చేయండి. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే అబ్జర్వ్ చేసుకుంటదండి అంటే ఈ అరిసెలు. కాబట్టి ఈ అరిసెలు చేసిన వెంటనే మనం అంటే ఒక టిష్యూ పేపర్‌తో గాని, లేకపోతే ఒక అంటే గరిటె దేనితోనైనా బాగా ప్రెస్ చేసి తీసుకోవాలండి. మనం తీసేటప్పుడు కూడా అంటే ఫ్రై చేసి తీసేటప్పుడు. సో, ఇప్పుడు అంటే డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ ఏసుకొని అయితే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. సో, ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అంటే ఆయిల్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే వేసుకోండి. హైలో పెట్టేసినా కూడా వెంటనే మాడిపోతాయి. అంటే కలర్ చేంజ్ అయిపోతది. లోపల సరిగ్గా ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేస్తే మనకు ఒక సైడ్ ఆల్రెడీ ఇలా అంటే ఫ్రై అయిపోయి ఇలా పైకొచ్చేసాయండి. పొంగులాగా వచ్చేస్తది. సో, మంచిగా పొంగుతాయి గూడా ఇవి. సో, ఇలా వచ్చేసిన తర్వాత ఇంకో సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. సో, ఇలా చేసుకొని తర్వాత తీసేయడం అండి. ఇలా తీసేటప్పుడు మీరు కావాలంటే ఇంకో గరిటెతో కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసేయవచ్చు. లేకపోతే టిష్యూ పేపర్‌లో పెట్టినా కూడా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా పోతది. సో, ఆయిల్ అనేది మాత్రం మొత్తం ఆ విధంగా అయితే తీసేయండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడతదండి. కానీ టేస్ట్ అయితే బావుంటది. సో, కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నయితే నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. సో, కాబట్టి ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.